Hello guys, welcome back to the channel. So today we are going to have a masterclass from basic experiments to all down to the typical high-end experiments. ఎప్పటిదాకా మనం చేసిన అన్ని experiments ని టచ్ అయిపోతున్నాం. So first we go with account creation, git installation and configuration. ఇది obviously మనకి తెలిసిందే. So this is the git bash what I used to have. సో, మనం స్కిల్ 1లో బేసిక్‌గా చేసినవి కొన్ని నేను మీకు చూపిస్తాను. హౌ డిడ్ వి డూ అనేది. సో, మౌస్ కొంచెం హ్యాండ్ ఇచ్చేలా ఉంది నాకు. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు మేనేజ్. అండ్ స్కిల్ 1 సో, యూ కెన్ సీ నేను చేసిందేం లేదు. వాట్ డిడ్ వి డూ అంటే వి విల్ డౌన్‌లోడ్ దిస్ పర్టిక్యులర్ ఫైల్. వి విల్ ఇన్‌స్టాల్ ఇన్ ద లోకల్ సిస్టమ్ అండ్ గిట్‌హబ్ అకౌంట్ క్రియేట్ చేయడం, రిక్వైర్ ఫీల్డ్స్, నెక్స్ట్ లెవెల్, సాల్వ్ ద పజిల్, ఓటీపీ అంతే. నెక్స్ట్ వి కమ్ విత్ దీస్ కాన్ఫిగరేషన్స్. షిట్. నేను మార్చలేదు. సారీ. మార్చకుండానే అప్లోడ్ చేశానా? సో సాడ్. ఎనీవేస్ ఓకే. మ్యామ్‌ది అలాగే ఉంది. షిట్. ఐ ఫర్గాట్. సారీ మ్యామ్. ఎనీవేస్ అన్సెట్ కాన్ఫిగర్ ఐ మీన్ అన్‌కాన్ఫిగర్. ఆల్రెడీ ఫస్ట్ కాన్ఫిగర్ చేయాలంటే దీస్ ఆర్ ది కమాండ్స్ వి యూజ్. ఉన్న కాన్ఫిగరేషన్స్ రిమూవ్ చేయాలంటే దీస్ ఆర్ ద కమాండ్స్. వాట్ ఆర్ దోస్ కమాండ్స్? గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ నేమ్ యూజర్ నేమ్ ఇస్తాము అండ్ కాన్ఫిగరేషన్కి ఇస్తాం. నెక్స్ట్ అన్కాన్ఫిగ్ అంటే ఇలా. తర్వాత రెపో లింక్ ఇచ్చాము. రెపో క్రియేట్ అయినట్టు చూపించాము. దిస్ ఈస్ ద ప్రొఫైల్ పేజ్ ఆఫ్ మై రెపాజిటరీ. కథం అయిపోయింది. నెక్స్ట్ స్కిల్ 2లో వాట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ ఇన్ స్కిల్ 2? వామ్మో మౌస్ బాగా దారుణంగా ఉందిగా ఇవాళ. కొంచెం హ్యాండ్ ఒకరా రికార్డింగ్ చేస్తున్నాను. A repository for full stack project and separate branches for front end and back end. Push the respective front end and back end folders to their branches and then merge them both into the main branch. So basically we used to have skill 2 by SPS మీరు ఇక్కడ చూస్తున్నారు. సో నేను డైరెక్ట్గా ఇచ్చానన్నమాట. సో దీన్ని ఓపెన్ చేసి రైట్ క్లిక్ కొట్టినప్పుడు అంటే బేసిక్‌గా తెలిసిందే గదా! ఎప్పుడు క్రియేట్ చేసినా ఈ కమాండ్స్ అన్నీ మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. ఫర్ షూర్ దట్ ఈస్ ద మ్యాండేటరీ టాస్క్ వి హావ్ టు డూ. సో, ప్రతిసారి ఈ కమాండ్స్ అన్నీ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ ఇక్కడ యూఆర్ఎల్ యాడింగ్ అనేది ఇంకొకటుంది. అది కూడా చేస్తాం. తర్వాత పుషింగ్. ఆబ్వియస్‌లీ వి నో దిస్. సో, నేనేదో సరదాగా బ్రాంచింగ్ ప్రాసెస్ కూడా రాశాను. కొంచెం క్రియేటివ్‌గా. సో, గిట్ బ్రాంచ్ ఏం చేస్తుంది? గిట్ బ్రాంచ్ నేమ్ ఇస్తే ఏమవుతుంది? ఇట్ క్రియేట్స్ ఎ న్యూ బ్రాంచ్. చెక్‌ఔట్ అంటే డైరెక్ట్‌గా స్విచ్ చేస్తుంది. హైఫన్ బి చెక్‌ఔట్ అంటే క్రియేట్ చేసి స్విచ్ చేస్తుంది. హైఫన్ డి బ్రాంచ్ నేమ్ అంటే డిలీట్ చేస్తుంది. హైఫన్ క్యాపిటల్ డి అంటే డైరెక్ట్‌గా డిలీట్ చేసేస్తుంది. ఫోర్స్ డిలీట్ అన్నమాట. తర్వాత హైఫన్ ఎం న్యూ నేమ్ అంటే రీనేమ్స్ ద కరెంట్ బ్రాంచ్. సో, ఇది మనం హ్యూజ్‌గా వాడాం. ఇక్కడ మీరు చూడొచ్చు బ్రాంచ్ హైఫన్ ఎం మెయిన్ అని. సో, ఇక్కడ మనం అది చేస్తున్నాం. సో, మనం ఇది బేసిక్‌గా ఎప్పుడు చేసాము? ఈ పర్టిక్యులర్ కమాండ్ వెన్ వి ఆర్ ట్రైయింగ్ టు రీనేమ్ అవర్ మాస్టర్ బ్రాంచ్ నేమ్ టు మెయిన్ బ్రాంచ్. మాస్టర్ అనే మన బ్రాంచ్ ఏదైతే ఉందో దాన్ని మెయిన్ కింద రీనేమ్ చేయడానికి మనం వాడతాం ఇది బేసిక్‌గా. దెన్ చెక్‌ఔటింగు ఇయన్నీ తెలిసిందే కదా! సో, తర్వాత క్లోనింగ్. గిట్ క్లోన్. సో, ఇప్పుడు వెబ్ దాంట్లోకొచ్చినప్పుడు యూ కెన్ సీ దిస్ ఇండెక్స్ admin.html ఇండెక్స్ మేనేజర్ యూజర్ ఇవన్నీ ఎందులో ఉన్నాయి 3 డిఫరెంట్ బ్రాంచెస్ లో ఉన్నాయి అవునా మేనేజర్ ఫీచర్ యూజర్ ఫీచర్ అడ్మిన్ ఫీచర్ మేనేజర్ ఫీచర్ లో we used to have index and manager.html యూజర్ ఫీచర్ లో we used to have user and index.html అండ్ అడ్మిన్ ఫీచర్ లోకి వచ్చేస్తే we used to have admin.html and index.html index.html is common ఇక్కడ అడ్మిన్ పేజ్ కమిట్ చేసాము సో దాని మీద క్లిక్ చేస్తే వి యూస్ టు గెట్ వాట్ డిడ్ వి కమిట్ వాట్ డిడ్ వి డూ అదే వస్తుంది ఇక్కడ అడ్మిన్ డాట్ HTML లో ఏం లేదు మనం ఏం ప్రాజెక్ట్స్ ఏం చేయలేదు వీఆర్ జస్ట్ యూజింగ్ వీఆర్ జస్ట్ నోయింగ్ హౌ టు డూ దిస్ పర్టికులర్ థింగ్ ఎలా చెయ్యాలి ఒక ఫైల్ క్రియేట్ చేసి గిట్ రెపోలో మనం ఎలా పుష్ చేస్తాము పుష్ చేసిన తర్వాత 3 డిఫరెంట్ బ్రాంచెస్ లోకి ఆ ఫైల్స్ ను ఎలా కన్వర్ట్ చేస్తాం లైక్ ఎలా సెగ్రిగేట్ చేస్తాం ఫైనల్లీ
మళ్ళీ ఆ పర్టిక్యులర్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సింగిల్ బ్రాంచ్‌లోకి ఎలా మెర్జ్ చేస్తాం. అది మనం ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ఈ వెబ్ ప్రాజెక్ట్ రిపాజిటరీలో నుంచి అంటే ఈ స్కిల్ 2 ఎక్స్‌పెరిమెంట్‌లో నుంచి నేర్చుకున్నాం. నెక్స్ట్ కమింగ్ టు స్కిల్ 3 రైట్ గిట్‌హబ్ యాక్షన్స్, వర్క్ ఫ్లోస్, ఫ్లైస్ టు ఇంప్లిమెంట్ సీఐ/సీడీ ప్రాజెక్ట్ అది ఇది అన్నారు. సో, మనం స్కిల్ 3కి ఏం చేసామో ఒకసారి మళ్ళీ నేను మీకు చూపిస్తా. మళ్ళీ కాదు సారీ. ఎనీవేస్ చూపిస్తా. సో, ఇప్పుడు స్కిల్ 3లో మనకి బేసిక్‌గా కొన్ని సీఐ టెంప్లేట్స్ ఉన్నాయి. మనం అవి చేసాం. సో, ప్రొసీజర్ ఏమని పెట్టామండి? నేమ్ అవన్నీ తీసేసుకున్నాం. సీఐ టెంప్లేట్ ఇది. బేసిక్ టెంప్లేట్ దట్ వి హావ్. ఇది సీడీ టెంప్లేట్. ఏమన్నా గుర్తొచ్చిందా? ఏం గుర్తురాదు. నాకు తెలుసు మోస్ట్‌లీ. ఏందిది హ్యాండ్ వస్తుంది. స్క్రోల్ అవ్వదు. ఓహ్ మై గాడ్! సాయిరామ్! ఆ! జస్ట్ ఓపెన్ దిస్. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ ఇచ్చిన ప్రాజెక్ట్ అది. యూ కెన్ సీ దిస్. ఫ్రంట్ ఎండ్ అని ఆల్రెడీ మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్‌ని మనం పుష్ చేసాం. గిట్ యాక్షన్స్‌లో మనం ఈ కైండ్ ఆఫ్ కమాండ్స్ ఏవైతే ఇందాక మనం చూసామో అవి మనం రాస్తామన్నమాట. సో, ఓహ్! సారీ. గిట్ యాక్షన్స్‌కి కమాండ్స్ డైరెక్ట్‌గా మనం ఈ పీడీఎఫ్‌లోనే ఇచ్చేసాము. సో, సీఐకి ఒక టెంప్లేట్ ఏదైతే ఉందో అది అండ్ సీడీకి ఉన్న టెంప్లేట్ అది. సో, ఇక్కడ బేసిక్ సీఐ వర్క్ ఫ్లో అని నేమ్ ఇచ్చాము. ఆన్ అంటే ఆ పని చేయడం ద్వారా ఏం జరగాలి? పుషింగ్ ఇంటూ ద మెయిన్ బ్రాంచ్, పుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద మెయిన్ బ్రాంచ్ అయిపోయింది. ఆన్ ఇక్కడితో అయిపోయింది. నౌ జాబ్స్. జాబ్స్‌లో ఏమవ్వాలి? బిల్డ్ అవ్వాలి. దేని మీద బిల్డ్ అవ్వాలి? ఉబుంటూ మెషిన్ మీద బిల్డ్ అవ్వాలి. నాట్ లినక్స్ మెషిన్. లినక్స్ ఈస్ డిఫరెంట్. ఉబుంటూ ఈస్ డిఫరెంట్. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటాను నేను అఖండాలో బాలేలాగా. సో, దిస్ ఈస్ సంథింగ్ దట్ రన్స్ ఆన్ ఉబుంటూ లేటెస్ట్ వర్షన్ మెషిన్. సో, అది వేరు. లినక్స్ వేరు. నెక్స్ట్ చెక్అవుట్ రిపాజిటరీ. హైఫన్ నేమ్ ఇన్ ద సెన్స్ ఆ పర్టికులర్ రిపాజిటరీ నుంచి బయటకు వస్తాం. అండ్ యూజెస్ యాక్షన్ స్లాష్ చెక్అవుట్ ఎట్ ద రేట్ v4. పర్టికులర్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది రన్ అయ్యేలాగా దాన్ని యూజ్ చేసేలాగా మనం చేసుకుంటాం. నెక్స్ట్ బేసిక్ సిఐ వర్క్ ఫ్లో. తర్వాత అగైన్ ఆన్ పుషింగ్ మెయిన్ బ్రాంచ్ లోంచి పుష్ అవ్వాలి. మెయిన్ బ్రాంచ్ లోంచి పుల్ రిక్వెస్ట్ రావాలి. మళ్ళీ సేమ్ ఉబుంటూ మెషిన్ మీద రన్ చేస్తాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది ఎందుకు రాసాము అంటే ఒకటి ఒకదానికి ఇంకోటి ఇంకో దానికి. ఇక్కడ మనకి స్కిల్ 3లో ఇఫ్ యూ అబ్జర్వ్ స్కిల్ 3లో ఉన్నది ఏంటంటే ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్. సో ఒకటి ఫ్రంట్ ఎండ్ కి ఇంకోటి బ్యాక్ ఎండ్ కి. యూ కెన్ సీ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో అందుకే మనం ఇలాగా 2 టైమ్స్ రాసాం. అంతకుమించి ఏమీ లేదు. సో ఇప్పుడు సీడీ టెంప్లేట్‌కి వచ్చేస్తే డిప్లాయ్ వెబ్‌సైట్ అని చెప్పి పెట్టుకున్నాం. ఏంటి డిప్లాయ్ వెబ్‌సైట్ ఏంటి అంటే సేమ్ ఇందాక సీఐ టెంప్లేట్ ఎలాగో ఇప్పుడు సీడీ టెంప్లేట్ కూడా అంతే. మనం చేసేదేంటి? పుష్ యాక్షన్ జరుగుతున్నప్పుడల్లా హైఫన్ మెయిన్ ఆ బ్రాంచ్‌లోకెళ్ళాలి. డిప్లాయ్ ఉబుంటూ మెషిన్‌లో జరగాలి. స్టెప్స్‌లో చెక్అవుట్ రిపాజిటరీ యాక్షన్స్. మళ్ళీ ఇక్కడ నోడ్ జేఎస్ సెటప్ పెట్టాం బ్యాక్ ఎండ్‌కి. మళ్ళీ యాక్షన్స్. విత్ అని చెప్పి నోడ్ జేఎస్ వర్షన్ మెన్షన్ చేస్తే ఆ పర్టిక్యులర్ వర్షన్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఇన్‌స్టాల్ అవ్వదు. డౌన్‌లోడ్ అవుతుంది. తర్వాత ఇన్‌స్టాల్ డిపెండెన్సీస్ అని ఒక సెపరేట్ బిల్డ్ ప్రాసెస్ టెస్ట్ పెట్టాము. ఆ స్టెప్స్‌లో ఈ పర్టిక్యులర్ ఇన్‌స్టాల్ డిపెండెన్సీస్ యాడ్ చేసాం. రన్ అని చెప్తే ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ డిపెండెన్సీస్ ఇన్‌స్టాల్ అవుతాయి. బిల్డ్ ద ప్రాజెక్ట్ ఎన్‌పిఎం రన్ బిల్డ్ డిప్లాయ్ టు గిట్‌హబ్ పేజెస్. అండ్ ఫైనల్లీ ఇదేంటిది? మనకి జీహెచ్ పేజెస్ గిట్‌హబ్ పేజెస్‌లో యాక్షన్స్‌లో ఉండే వన్ ఆఫ్ ది లైక్ ఒక ప్రొవిజన్ అనుకోవచ్చు, ఫెసిలిటీ అనుకోవచ్చు ఎనీథింగ్. దాన్ని మనం టోకెనైజ్ చేసి గిట్‌హబ్ టోకెన్‌లో స్టోర్ చేస్తాము. సో దట్ ఈ డాలర్స్ తెలిసే ఉంటుంది. లినక్స్‌లో మీరు కొంచెం బుర్ర వాడితే మీకు లినక్స్ కొంచెం జాగ్రత్తగా ఇనుంటే డాలర్స్ దేనికి వాడతామో తెలుసు. ఆబ్జెక్ట్ మాదిరి పనిచేస్తుంది అది. సో సీక్రెట్స్ డాట్ గిట్‌హబ్ టోకెన్. సో వాటిలోకి మనం వేస్తాము. అండ్ ఫైనల్లీ వీల్ పబ్లిష్ ద డైరెక్టరీ. అంటే ఏ ఫోల్డర్‌లో అయితే మనకి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ 2 డిప్లాయ్ అయ్యి ఉన్నాయో, 2 ఆ పర్టిక్యులర్ ఏ ఫోల్డర్‌లో అయితే ఉన్నాయో, ఆ ఫోల్డర్‌ని మనం ఫైనల్‌గా మనము పబ్లిష్ చేస్తాం. సో ఇదా రిపోజిటరీ.
సో యూ కెన్ సీ గిట్హబ్ వర్క్ ఫ్లోస్ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది మనకి బై డిఫాల్ట్. ఇప్పుడు సిఐసిడి యామెల్ ఫైల్లో యూ కెన్ సీ నేమ్ ఇలా ఇచ్చాము. ఇది ఇందాక నేను చెప్పిందే పర్మిషన్స్ మనం ఇక్కడ రైట్ ఇచ్చాము. ఎందుకు? టు సీ ద కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ డిప్లాయ్మెంట్ వీ షుడ్ హ్యావ్ ద రైట్ పర్మిషన్. రీడ్ పర్మిషన్ లో ఉన్నప్పుడు వీ కెనాట్ డూ ఎనీ చేంజెస్. సో ఇఫ్ వీ హ్యావ్ దట్ రైట్ పర్మిషన్ వీ కెన్ పర్ఫార్మ్ సమ్ చేంజెస్ అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ టు సీ సమ్ చేంజెస్. తర్వాత రన్నింగ్ ఇదంతా ఇందాక నేను మీకు చెప్పింది. ఎన్పిఎం సిఐ అంటే ఏంది? జస్ట్ ఇన్స్టాలింగ్ ద డిపెండెన్సీస్ అంతే. పొరపాటున రన్ టెస్ట్ లో ఎన్పిఎం టెస్ట్ -f present అంటే ఇన్ కేస్ దిస్ పర్టికులర్ డిపెండెన్సీ is present we will build the particular project. తర్వాత కాన్ఫిగర్ గిట్ అని చెప్పి మన యూజర్ నేమ్ అవన్నీ ఇస్తాము. తర్వాత డిప్లాయింగ్ లో టోకెన్ ఇస్తాము. అగైన్ వీ నీడ్ టు గివ్, ఎందుకంటే దిస్ ఈస్ ఫర్ సిఐ అండ్ దిస్ ఈస్ ఫర్ సిడి. అండ్ ఫైనల్లీ ఇక్కడ జిహెచ్ పేజెస్ లో పెట్టినప్పుడు వీ యూస్ టు యాడ్ దిస్ డాట్ గెట్. ఓకే, ఇది వరకు యాడ్ చేయాలి, దీని వరకు యాడ్ చేయాలి, ఎందుకంటే మన రిపో కాబట్టి వీ యూస్ టు యాడ్ దిస్. సో దట్ ఈస్ స్కిల్ 3. నెక్స్ట్ మనకి స్కిల్ 4 ఉందండి. జెన్కిన్స్ ఇన్స్టలేషన్ సెటప్ సిఐసిడి ఆటోమేషన్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ విత్ జెన్కిన్స్ అండ్ గిట్ హబ్ అన్నాడు. సో మనం ఏం చేస్తాం, జెన్కిన్స్ ఓపెన్ చేసినప్పుడల్లా ప్రతిసారి విండోస్ ఆర్ కొట్టి services.msc లోకి వెళ్ళి we used to start the Jenkins. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఇష్యూ ఉంది అనుకుంటున్నా. ఒకవేళ లేకపోతే పర్వాలా, నాకు ఉంది కాబట్టి నేను చేయాలి కాబట్టి చేస్తున్నా. సో ఇప్పుడు నేను లోకల్ హోస్ట్ కొడితే అది రన్ అవుతుంది. లేకపోతే నెట్వర్క్ లేనప్పుడు ఏ ఇష్యూ ఎర్రర్ వస్తుందో మనకి డిస్ప్లే అవుతుందో ఆ ఎర్రర్ వస్తుంది. సో నా ప్రీవియస్ వీడియోస్ లో మీరు చూసినట్లయితే మీరు ఆ వీడియోలు చూడరు, మోస్ట్ చూసినట్లయితే యూ మైట్ హ్యావ్ కమ్ అక్రాస్ దిస్. అండ్ once the browser reloads we can continue. ఇప్పుడే స్టార్ట్ చేసాం, వెంటనే అది సర్వర్స్ రీచ్ అవ్వాలి కాబట్టి ఇట్ విల్ సే టేక్ సమ్ టైం. యా, అండ్ యా సో ఇప్పుడు జెన్కిన్స్ లోకి వస్తే అడ్మిన్ సో లాగిన్ అయ్యాం కదా. సో దిస్ ఇస్ ఏది ఓకే, మనం అది అప్పుడే డిలీట్ చేస్తాం కదా. కానీ సో లెట్ us ట్రై నౌ. నేనేం చేస్తానంటే గైస్, స్కిల్ 3 గిట్ యాక్షన్స్ మనం చూస్తుంది. స్కిల్ 4 కదా. కమ్ బ్యాక్. స్కిల్ 4 లో ఏం చేశానో నేను ఇక్కడ రాసుకున్నాను. ఎంటైర్లీ రిగార్డింగ్ ఇన్స్టలేషన్. ఓకే, ఇన్స్టలేషన్ ఆఫ్ జెన్కిన్స్ అండ్ అదర్ సాఫ్ట్వేర్స్. యా, సో అంతే, జెన్కిన్స్ ఇన్స్టలేషన్ అయిపోయింది. అంటే ఇక్కడ స్కిల్ 4 లో నేమ్ వేరేగా ఇచ్చారు, బట్ ఇక్కడ చూడొచ్చు ఇన్స్టలేషన్ అంతే అయిపోయింది, డన్. నౌ స్కిల్ 5 ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కోడ్ ఫ్రమ్ ద గిట్ ఫర్ బిల్డ్ టెస్ట్ అండ్ డిప్లాయ్ స్టెప్స్. నైస్. సో ఇప్పుడు స్కిల్ 5 వచ్చేద్దాం. స్కిల్ 5 లో ప్రాసెస్ అని చెప్పి నేను ఒక సోది రాశానండి. సో దిస్ ఈస్ అప్రాక్సిమేట్లీ డన్ వెన్ ఐ వాజ్ రైటింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఇది నాకు నేను రాసుకున్నది, నేను బాగా ఆర్గనైజ్ గా ప్లాన్ చేస్తాను అనమాట. సో మీకు డౌట్ గా ఉన్నట్లయితే లెట్ మీ ట్రై ఇట్ అగైన్, నేను ఒకసారి ట్రై చేస్తా.
సో ఫస్ట్ జెన్కిన్స్ లోకి రావాలి. పక్క పక్కన పెట్టుకుందాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతామేమో. ఓ తమ్ముడు వీడు కాదు. యా. సో ఫస్ట్ వన్ వీ నీడ్ టు సైన్ ఇన్ టు ద జెన్కిన్స్. సైన్ ఇన్ అయిపోయా. మేనేజ్ జెన్కిన్స్ అన్నారు. తమ్ముడు తమ్ముడు ఇవన్నీ వద్దు. మేనేజ్ జెన్కిన్స్. సార్. ఆహాహా. ఏ పక్కన ప్లగన్స్. ప్లగన్స్ లో we used to install for we used to verify the Node.js plugin is available or not. Node.js plugins అప్డేట్స్ అవసరం లేదు. అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి? అన్నిటికీ ఉన్నాయి. సో అప్డేట్ కొట్టు. అన్ని అప్డేట్ అవుతా ఉంటాయి అలా. లెట్ దెమ్ అప్డేట్. కంగారేం లేదు. సో ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను కాబట్టి సో ఐ గో విత్ నోడ్ జేఎస్. సో దేర్ ఎగ్జిస్ట్ దిస్ పర్టికులర్ ప్లగిన్. సో ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. దెన్ వాట్ డూ వి డూ? యా. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి మధ్యలో. ఆ, కొన్ని చిన్న చేంజెస్ చేయాలంతే, అందుకని వెనక్కొచ్చాను. సో ఇప్పుడు వెరిఫికేషన్ అయిపోయింది. సో విల్ కమ్ బ్యాక్. టూల్స్ లోకి వెళ్ళాలి. సో టూల్స్ అండ్ ఇక్కడ వెరిఫై ది పర్టికులర్ పాత్స్. ఈ పాత్స్ ఎలా ఇవ్వాలని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఏం లేదు బ్రో. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో అపాచీ టామ్కాట్ బిన్ ఫైల్ ఇది ఉంది కదా. ఇదే దీని మీద క్లిక్ చేస్తే బేసిక్ గా అపాచీ రన్ అవుతుంది. మనం ఇప్పుడు అవసరం లేదు, అపాచీ రన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కాపీ చేయాలి. నీకు బేసిక్ గా నాకు తెలిసి నేను అదే చేసి ఉంటాను. టామ్ క్యాట్ కి ఇవ్వలేదు. సో ఇక్కడ టామ్ క్యాట్ రాదు. మనం ఏమి ఇచ్చామంటే మ్యావెన్ ఇచ్చాం. మ్యావెన్ ఎందులో ఉంది? ఆ మ్యావెన్ ఇక్కడ ఎక్కడ పెట్టాను నేను. మ్యావెన్ తమ్ముడు యా సారీ ఇక్కడ ఉంది. సో ఇది. సో ఈ పర్టికులర్ పాత్ ఏదైతే ఉందో అది ఇచ్చాను. ఈస్ దిస్ ద సేమ్ యాజ్ దిస్? సో ఒకసారి మ్యావెన్ ఇన్స్టలేషన్స్ చూద్దామా. సో యూ కెన్ సి సేమ్ అదే పాత్ డిసిఐసిడి అంతే. సో అక్కడ నుంచి మ్యావెన్ పని చేస్తుంది. దీనికి మ్యావెన్ హోమ్ అని ఇచ్చాను. ఇది ఎలా ఇచ్చానంటే విండోస్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటాయి. ఇక్కడ మీరు బేసిక్ గా న్యూ అని చెప్పి ఒకటి ఇచ్చి ఈ ఎగ్జాంపుల్ ఈ చోట మీరు రాయాలి. జేడికే హోమ్, మ్యావెన్ హోమ్, నోడ్ హోమ్ మూడు చూడండి ఇక్కడే ఉన్నాయి. సో ఈ ఈ అంటే బేసిక్ గా ఇక్కడ ఎడిట్ కొట్టినప్పుడు సారీ పాత్ మీద సెలెక్ట్ చేసి సారీ అంతే ఎడిట్ కొట్టండి, న్యూ కొట్టండి, అప్పుడు మీకు ఇవన్నీ వస్తాయి అన్నమాట. అంతే. అక్కడ మీరు ఈ పర్టికులర్ థింగ్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను యాడ్ చేయట్లేదు కాబట్టి క్యాన్సిల్ కొట్టేసాను. ఇప్పుడు వెరిఫికేషన్ అయిపోయింది. తర్వాత నోట్ జేఎస్ ఇన్స్టలేషన్. నోట్ జేఎస్ ఎక్కడ ఉంది? సి ప్రోగ్రామ్ ఫైల్ నోట్ జేఎస్. సో సి ప్రోగ్రామ్ ఫైల్స్ నోట్ జేఎస్. అంతే. ఈ పాత్ ని కాపీ పేస్ట్ చేయడమే ఇక్కడ. అంతే కథం. సో ఇన్స్టలేషన్ వెరిఫికేషన్ అయిపోయింది. నౌ నెక్స్ట్ వాట్ వీ నీడ్ టు డూ. ఈ ఇన్స్టలేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత జెన్కిన్ హోమ్స్ లోకి వచ్చేసి న్యూ ఐటమ్ క్లిక్ చేయాలి. న్యూ ఐటమ్ క్లిక్ చేద్దాం. ఫ్రీ స్టైల్ ప్రాజెక్టే. నేమ్ ఏమని పెడదాం? లెట్ us గో విత్ స్కిల్ 5. సో స్కిల్ 5 డన్. స్కిల్ 5 అనే పెట్టుకుందాం మోస్ట్లీ. జస్ట్ స్కిల్ 5 ఫర్ వైటీ వీడియో అని పెడుతున్నాం. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అదే కదా. యూ కెన్ సీ దిస్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. సో ఫ్రీ స్టైల్ సెలెక్ట్ ఓకే. అండ్ దెన్ కిందకి వచ్చి ఇక్కడ సోర్స్ మేనేజ్మెంట్ లో గిట్ ఇస్తాము. రెపో యూఆర్ఎల్ అడుగుతుంది. సో దానికి వేర్ వి నీడ్ టు కమ్ github.com లోకి వచ్చి మన స్కిల్ 5 రెపోజిటరీ ఎక్కడ ఉందో అది ఇస్తాం. అవునా కదా. సో స్కిల్ 5 ఎంగదా ఇருக்கு. ఎంగదా ఎంగదా వదిలే ఫీల్ అవుతారు. సో ఇదిదా లింక్నా కాపీ ఇంకా పేస్ట్ పన్నాం. క్రెడెన్షియల్స్ అవసరం లేదు. సో ఇక్కడ
మనం మాస్టర్‌లో పెట్టామా, మెయిన్‌లో పెట్టామా అనేది మెయిన్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది. సో, ఇక్కడ మనం ఏం మార్చలేదు. అందుకని ఇక్కడ నేను రాయలేదు. సో, మాస్టర్. ఓఎల్ఎస్‌సీఎం ఇది తెలిసిందే కదా! స్టార్, 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 స్టార్. డిలీట్ వర్క్ స్పేస్ బిఫోర్ ద బిల్డ్ స్టార్ట్స్. ఎప్పుడూ కూడా కొత్త బిల్డ్ జరిగినప్పుడు దాని ప్రీవియస్ వర్క్ స్పేస్ ఏదైతే ఆల్రెడీ బిల్డ్ అయి ఉందో అది డిలీట్ అవ్వాలి. అదిదా మ్యాటర్ ఇక్కడ జరిగేది. తర్వాత బిల్డ్ స్టెప్స్ లో మనం ఏం యాడ్ చేస్తాం? ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాచ్ కమాండ్ అని చెప్పి ఈ కమాండ్ టైప్ చేస్తాం. కాల్ npm ఇన్స్టాల్. తర్వాత ఇది అంటే దీనికి గ్యాప్ ఉంది అని చెప్పడానికి అనమాట అంతే. నెక్స్ట్ హైఫన్ ఎస్ అంటే ఏంటి? డిలీట్స్ ఆల్ ఫైల్స్ అండ్ సబ్ ఫోల్డర్స్ రికర్సివ్లీ. సారీ స్లాషెస్ అంటే. తర్వాత స్లాష్ క్యూ అంటే క్వైట్ మోడ్. నో కన్ఫర్మేషన్ ప్రాంప్ట్స్ గివెన్ బై ద పర్టికులర్ సాఫ్ట్వేర్. సో ఇది ఎక్కడ జరుగుతుంది? RMDR -S C ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ టామ్ క్యాట్ వెబ్ యాప్స్ ఈ కామర్స్. ఇప్పుడు మనం ఈ ఫైల్లోకి వస్తాము. అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ టామ్ క్యాట్ వెబ్ యాప్స్. ఇక్కడ ఈ కామర్స్ చూడొచ్చు. ఈ కామర్స్ లో యూ కెన్ సీ దిస్. సో ఇది మనకి లోకల్ డిప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి నేను చూపించిన ఎగ్జాంపుల్. సో ఎందుకు మనం చేసేద్దాం, అక్కడ దాకా వచ్చాం కాబట్టి. సో నెక్స్ట్ మళ్ళీ దీన్ని కాపీ చేయాలి. సో సేమ్ అగైన్ ఇక్కడ. సో ఈ రెండు అయిపోయింది. అండ్ ఫైనల్లీ వి యాడ్ 3 కమాండ్స్ టు ద బాక్స్ లైన్ బై లైన్ అన్నాడు. ఆల్ ద 3 కమాండ్స్. ఇప్పుడు క్లిక్ ఆన్ సేవ్ అండ్ బిల్డ్ నౌ. మోస్ట్లీ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా. రాకపోతే నేను చేయగలిగినది ఏమీ లేదు. యా ఇట్ ఈస్ గోయింగ్. ఇట్ ఈస్ గోయింగ్. 0 వల్నరబిలిటీస్. సో యూ కెన్ సీ సక్సెస్ అనేది వచ్చేసింది. కొంచెం ఆనందంగా ఉంది. సాయిరామ్. సో అది స్కిల్ 5 మనం చేసిన అంతకు మించి ఏం లేదు స్కిల్ 5 లో. సో స్కిల్ 5 లో నేను మీకు ఇది కూడా చూపిస్తున్నాను. సేమ్ నేను ఏదో టైప్ చేశానో దాన్నే కాపీ పేస్ట్ చేసేసి తయారు చేసి ఒక ఫోల్డర్ లాగా పెట్టి అప్లోడ్ చేసేసాను. రెపో లింక్ వాస్ గివెన్ ఫర్ వెరిఫికేషన్ అండ్ దీస్ ఆర్ ది అవుట్పుట్స్. ఇప్పుడు మనం ఇందులో వచ్చి చూస్తే స్కిల్ 5 రెపోలో మనకి 2 బ్రాంచెస్ ఉంటాయి. అవి మెయిన్ లోకి మర్జ్ అవ్వలేదు. సో మాస్టర్ అనే బ్రాంచ్ ఉంది. సో మాస్టర్ లోనే ఇదంతా ఉంటుంది అనమాట. రియాక్ట్ ప్లస్ వైట్ ప్రాజెక్ట్. సో దాట్ ఈస్ అబౌట్ స్కిల్ 5. నౌ స్కిల్ 6 విషయానికి వచ్చేస్తే సేమ్ ప్రాసెస్ మనం AWS లినక్స్ యూజ్ చేసి చేస్తాం. అంతే కదా! ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. మెటాడేటా అంటే మనం స్ప్రింగ్ బూట్ ఇక్కడ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ వస్తుంది. సేమ్ అదిగో స్ప్రింగ్ బూట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇంపోర్ట్ చేస్తాము ఫోల్డర్ ఆ ప్రాసెస్ ద పర్టికులర్ ప్రాజెక్ట్ మొత్తాన్ని. తర్వాత ఈ అప్లికేషన్ ప్రాపర్టీస్ లో ఇవన్నీ చేంజ్ చేయాలి. ఆబ్వియస్లీ వీ డూ ఎవ్రీ టైమ్. సో ఇక్కడ మనం ఈ కామర్స్ యాడ్ చేస్తాము. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ మారుస్తాము. 9091 కి పెడతాం పోర్ట్. వై 9091 అంటే నేను ఆ టైంలో నేను 9091 పెడితే అసలు ఆ పోర్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది కదా ఎప్పుడు అని 9091 పెట్టాను. యూ కెన్ కీప్ ఎనీ 4 డిజిట్ నెంబర్ 0001 పెట్టుకొని వచ్చింది. నేను ట్రై చేయలేదు, బట్ మోస్ట్లీ వస్తుంది. మా ఫ్రెండ్ చెప్పాడు, ధీరజ్ గుప్తా అంటాడు వాడి పేరు. నెక్స్ట్ MySQL లో చేయాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసాం. సో ఓన్లీ యూ కెన్ సీ ద కాలమ్స్ ఇఫ్ యూ రన్ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ e-commerce.products. తర్వాత గిట్హబ్ లోకి వచ్చిన తర్వాత విల్ క్రియేట్ అ న్యూ రెపాజిటరీ స్కిల్ 6 ఈ-కామర్స్ బ్యాక్ ఎండ్ అని చెప్పి. స్కిల్ 6 ఏంటి అసలు? ఇంటిగ్రేట్ జెన్కిన్స్ పైప్లైన్ ఫర్ జావా ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ ఇన్ ద లినక్స్ ఎన్వైరన్మెంట్ యూజింగ్ AWS క్లౌడ్. సో దానికి మనం ఏం చేస్తాం? AWS కన్సోల్ ఓపెన్ చేస్తాము. ఆ కన్సోల్లో మనం కహాని అంతా నడిపిస్తాం. సో ఇప్పుడు నేను ఫుల్ స్క్రీన్ చేయడం సరిపోద్ది. మనం వెయిట్ ప్రాసెస్ ఇక్కడ రాశాను కదా, మర్చిపోయా. యా స్కిల్ 6 ప్రాసెస్ రాశాను నేను.
నేను దేవుణ్ణి కదా. సో స్కిల్స్ ఇస్ ప్రాసెస్ ఇదిగోండి, దిస్ ఈస్ ద ప్రాసెస్. నేనేం చేస్తున్నానంటే టైప్ చేయట్లా నేను. జీబీ ఎక్కువ నాకు. సో నేను టైప్ చేయకుండా, సారీ సారీ ఐ మీన్ చెప్పింది చేయకుండా టైప్ చేస్తున్నా. నా ప్రతిసారి జెన్కిన్స్ హ్యాండ్ ఇచ్చేది. తర్వాత తెలిసింది ఇందాక నేను చేసినట్టు మనం ప్రతిసారి జెన్కిన్స్ ని రీస్టార్ట్ చేయాలని. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ అవుదాం. లాగిన్ అయిన తర్వాత అబ్బా, కమాన్, కమ్ ఫాస్ట్. ఎస్, వీఆర్ గోయింగ్ టు డూ. మనం చేస్తున్నాం, మనం చేస్తున్నాం సుధా, మనం చేస్తున్నాం. ఇది అయిపోయింది కదా. దీని అవుట్పుట్ రాలేదని అడగబాకండి, చూపిస్తా. ఇప్పుడు దీని అవుట్పుట్ వెరిఫై చేయాలంటే స్కిల్ 5 లో లోకల్ హోస్ట్ ఈ కామర్స్, ఎస్ అదే మనం అనుకుంది కరెక్టే. లో లోకల్ స్లాష్ ఈ కామర్స్. మనం ఇచ్చిన పోర్ట్ ఏంట్రా, ఏం పోర్ట్ ఇచ్చాం, 9091 అనుకుంటా. కాదే, మళ్ళీ గూగుల్లో కాలేసాను నేను. 9090, యా 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 యా. సో మామూలుగా ఉండదు మరి మనతో. సో దిస్ ఈస్ ద అవుట్పుట్ వెరిఫికేషన్. మళ్ళీ మీరు అడుగుతారేమో అని చూపించాను అంతే. ఆ సైరాన్, కమ్ ఫాస్ట్. యూఎస్ట్ ఈస్ట్ కన్సోల్ అంట. మస్ నెట్ మంది 5Gలోకి వెళ్ళలేదా. ఆ, పైసా బే క్యా రే, క్లోజ్ కరో అండ్ యా 5G. తమ్ముడు, రీలోడ్, రీలోడ్. యా, సో యూ కెన్ సి మనం ఇవి వాడాము, ఇవి ఇవి వాడాం. వి యూజ్ దిస్ థింగ్స్. ఓకే, సో ఏం చేస్తాం అనేది నేను ఇప్పుడు వన్ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ డు వి డూ, వి ఇంపోర్ట్ స్ప్రింగ్ బూట్ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ మ్యావెన్ ఎగ్జిస్టింగ్ మ్యావెన్ ఫైల్స్ ఆ హడావిడంతా చేసిన తరువాత we used to do this. Open src main resources app properties, change the username password for MySQL, ఇవన్నీ మనం చేసినవి. స్ప్రింగ్ బూట్ యాప్ని రన్ చేస్తాం. తర్వాత MySQL లో ప్లస్ సైన్ మీద క్లిక్ చేసి కొత్త కనెక్షన్ ఇస్తాం. నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, ఒక 2-3 వీడియోస్ లో ఉంటుంది, సింపుల్ గా ఈజీగా 2-3 వీడియోస్ లో ఉంటుంది నేను పెట్టిన వీడియోస్ అన్నిట్లోనూ. సో కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది నేను మళ్ళీ చెప్పాలనుకోవట్లా. ఒకవేళ మీకు డౌట్ ఉంటే స్కిల్ 6 వీడియో ఉంది, అందులో చూడండి. తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాము. పాస్వర్డ్ ఏమి ఇవ్వాలి, మన MySQL పాస్వర్డ్ ఏదో అది ఇవ్వాలి. టెస్ట్ కనెక్షన్ కొడతాము, సక్సెస్ మెసేజ్ వస్తే ప్రొసీడ్ అవ్వాలి. మనం ఒక స్కీమా కూడా క్రియేట్ చేస్తాం. వాట్ ఈస్ ద స్కీమా అంటే ఈ కామర్స్. అప్లై అప్లై కొడతాం అంతే. ఈ స్కీమా పేరు ఈ కామర్స్. And finally, we will run the app in the Spring Boot and automatically tables are created. ఇప్పుడు MySQL లో ఇఫ్ యూ అబ్జర్వ్, మనం ఈ పర్టికులర్ కమాండ్ రన్ చేసినప్పుడు ఎప్పుడైతే కాలమ్స్ అనేవి క్రియేట్ అవుతాయో అప్పుడే మనం చూడగలం. అంటే మనకి ఫస్ట్ ఇది సక్సెస్ అవ్వాలి, ఈ రన్నింగ్ ఇన్ ద స్ప్రింగ్ బూట్ అనేది సక్సెస్ అవ్వాలి. అప్పుడు మనకి ఎంటీ కాలమ్స్ వస్తాయి. తర్వాత గిట్హబ్ లోకి వచ్చి రెపో క్రియేట్ చేసి బ్యాక్ అండ్ సోర్స్ కోడ్ పెట్టేసి సేమ్ ప్రాసెస్ ఏదైతే ఫ్రంట్ ఎండ్ చేసామో పుష్ ద బ్యాక్ ఎండ్ టు ద రిమోట్ రిపోజిటరీ. ఇప్పుడు జెన్కిన్స్ లో 8080లో అడ్మిన్ పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేసి కాన్ఫిగరేషన్స్ వెరిఫై చేసేసి అన్ని ఇన్స్టాల్ చేసేసి హోమ్ పేజ్ లో ఫ్రీస్టైల్ ప్రాజెక్ట్ లో పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో డిప్లాయ్ వాట్ స్లాష్ ఈఏఆర్ టు కంటైనర్. సో ఇది నేను మీకు చెప్తాను హౌ టు డూ, వాట్ డిడ్ వి డూ అని. సో యూ కెన్ సి స్కిల్ 5 ఫర్ వైటీ వీడియో ఇదిగోండి ఇక్కడ ఉంది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్.
అండ్ ఇవి డిప్లాయ్మెంట్ అనుకుంటా, అందుకే క్లౌడ్లు అలా కనిపిస్తున్నాయి. అండ్ నౌ ఐఎమ్ గోన్ షో యూ స్కిల్ 6 బ్యాక్ ఎండ్. హౌ డిడ్ వి డూ దిస్? సో ఇప్పుడు సరదాగా నేను రన్ చేస్తే స్కిల్ 6 బ్యాక్ ఎండ్ ఆల్రెడీ రన్ అవుతుంది లాస్ట్ డ్యూరేషన్, ఆల్రెడీ రన్ అవుతుంది. ఎనీవేస్ మళ్ళీ రన్ చేశాను అనుకో సరదాగా. ఆ స్కిల్ 6 బ్యాక్ ఎండ్ లో ఏం పెట్టాం? కాన్ఫిగర్ లోకి వెళ్తే యూ విల్ కమ్ టు నో వాట్ వీ హ్యావ్ డన్. రెపో యూఆర్ఎల్ ఇచ్చేసాము, తర్వాత మాస్టర్లోనే ఉంచాము, ఏం మార్చలా. పోలిసియం ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ ఫ్రీ స్టైల్ అండ్ స్క్రిప్ట్ ప్రాజెక్ట్, ఇది కామనే. ఇక్కడ ఇదిదా మాస్, ఇది ఇక్కడ మనం మ్యావెన్ తర్వాత గోల్స్ లో క్లీన్, కంపైల్ అండ్ ప్యాకేజ్ అని 3 ఉంటాయండి, అవి ఇవ్వాలి. ఓకే, సో క్లీన్, కంపైల్ అండ్ ప్యాకేజ్. సో క్లీన్ ఇన్ ద సెన్స్, ఇందాక మనం దీని గురించి చెప్పుకున్నాం కదా, ఈ ప్రాసెస్ ఒక రకంగా జరుగుతుంది ఇంటర్నల్ గా. కంపైల్ అంటే తెలిసిందే, క్లీన్ చేసిన కోడ్ ని కంపైల్ చేస్తాం. అండ్ ప్యాకేజ్ అంటే మేక్ దెమ్ ఇంటూ సెపరేట్ ఫోల్డర్. మొత్తం ఆ పర్టికులర్ కోడ్స్ మొత్తాన్ని మనం ప్యాక్ చేసి ఒక సెపరేట్ ఫోల్డర్ లో తయారు చేసి పెడతాం. సేమ్ ఇప్పుడు ఇది వేర్ ఆర్ ఇయర్ ఫైల్స్ ఇందులో ఉంటుంది చూడండి. డిప్లాయ్ వేర్ ఆర్ ఇయర్ కంటైనర్, వేర్ ఆర్ ఇయర్ ఫైల్స్ లో మనం ఇలా ఇస్తాం. ఏంటిది? వేర్ ఫైల్ ఈజ్ ఎనీ ఫోల్డర్ విత్ డాట్ వేర్ ఎక్స్టెన్షన్. అంటే ఈ పర్టికులర్ ఫైల్ ఏం చేస్తుందంటే, ఈ స్టార్స్ ఉన్నాయి చూడండి, ఈ స్టార్స్ అంటే లైక్ మనం రియాక్ట్ లో కొన్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే డాట్ స్లాష్ కొడతాను చూడండి, డైరెక్ట్ గా ఫోల్డర్ వచ్చేస్తుంది, ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ వస్తుంది. అలాగనమాట ఇది. సో దిస్ ఈస్ డిఫరెంట్, బట్ సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. అండ్ స్లాష్ స్టార్ అంటే వాట్ ఎవర్ ద వేర్ ఫైల్ విత్ డాట్ వేర్ ఎక్స్టెన్షన్ ఈ సెలెక్టెడ్. కంటెక్స్ట్ పాత్ ఇక్కడ మనం బ్యాక్ 1 అని ఇచ్చామండి. సో లోకల్ హోస్ట్ లో మనం ఏమని టైప్ చేయాలి? లోకల్ హోస్ట్ 8080 స్లాష్ బ్యాక్ 1 అని కొడితే మనకు రావాలి. మనం పోర్ట్ నెంబర్ తప్పు రాసి ఉంటాము. 9090 ఎంటర్. సో యూ కెన్ సి రన్ అవుతోంది కదా, అంటే ఇందాక రన్ చేశాం కదా స్కిల్ 6 బ్యాక్ ఎండ్. లీవ్ మనం ఏం చేయలే, ఇది ఇందాక రన్ చేశాంగా వేర్ స్కిల్ 6 బ్యాక్ ఎండ్, ఇది 1 minute 39 seconds అగో. సో ఇందాక రన్ చేశాం కాబట్టి ఇప్పుడు రన్ అయిపోయింది. సో బ్యాక్ ఎండ్ సక్సెస్ఫుల్లీ రన్. ఒకసారి నేను మీకు మళ్ళీ కాన్ఫిగరేషన్ కంటిన్యూ చేస్తాను, హౌ డిడ్ వి డూ దట్ అనేది. ఒక్క నిమిషం. ఇంకొక స్మాల్ కరెక్షన్. క్లీన్ కంపైల్ అయిపోయిన తర్వాత డాట్ స్లాష్ స్టార్ వేర్ ఇచ్చినప్పుడు బ్యాక్ 1 కంటెక్స్ట్ పార్ట్ ఇచ్చాము. ఇక్కడ అడ్మిన్ సెలెక్ట్ చేయాలి. ఇది ఎలా వచ్చింది బ్రో, హౌ డిడ్ యూ గెట్ దిస్ అంటే చెప్తా. మనం టామ్ క్యాట్ క్రెడెన్షియల్స్ డైరెక్ట్ గా ఇస్తాం అనమాట. నన్ను తీసుకుంటది. ఓకే, టామ్ క్యాట్ యూఆర్ఎల్ ఇవ్వాలి. ఎందుకు? మనం బ్యాక్ అండ్ ఇనిషియల్ గా టామ్ క్యాట్ లో వెరిఫై చేస్తున్నప్పుడు టామ్ క్యాట్ దే ఇచ్చాం. సో ఇక్కడ టామ్ క్యాట్ 5 చూడొచ్చు మీరు. సో వెరిఫికేషన్ కి 9090 లోకి వస్తే యూ కెన్ సీ దిస్ టామ్ క్యాట్ మేనేజర్ యాప్ అడ్మిన్ అండ్ ఫైనల్లీ బ్యాక్ 1 మీద కొడితే అదే వస్తుంది. అదే నేను డైరెక్ట్ యూఆర్ఎల్ టైప్ చేశాను, సో అలాగే వచ్చింది. సో ఇప్పుడు మనం మరి ఈ ఐటమ్స్ అన్ని ఎలా రన్ అయ్యాయో వెరిఫై చేయాలంటే స్లాష్ ఈ కామర్స్ ఇన్ టామ్ క్యాట్ స్లాష్ ఈ కామర్స్ ఇది వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? సైన్ అప్ అయ్యి అంతా చేసిన తర్వాత ఓకే MySQL లో రన్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మాడిఫికేషన్, బ్యాక్ 1 స్లాష్ ఈ కామర్స్, సేమ్ అదే, పెద్ద ఏం తేడా ఉండదు. బట్ స్టిల్ టామ్ క్యాట్ రన్ అవుతుందని వెరిఫికేషన్ కి ఇది వాడతాం. 8080 జెన్కిన్స్ కి వాడతాం. ఇదే నేను మా సార్కి ఇచ్చిన ఫస్ట్ ఫైల్.
సార్ ఇదిగోండి సార్ కష్టపడి టైప్ చేశానంటే సరే నాకు పంపి అన్నారు. సో నెక్స్ట్ స్కిల్ 7 తెలిసిందే కదా, ఏముండదు డోకా. స్కిల్ 7 నుంచి నేను రాయలేదు అంత ఇదిగా నేను. సో డాకర్ గురించే. సో హౌ డాకర్ వర్క్స్ అంతా ఉంటదన్నమాట. సో అదొక హడావిడి. ఎంత వచ్చింది వీడియో? 35 minutes అంతేనా? నాట్ సో లాంగ్. మనం చాలా ఫాస్ట్ గా కవర్ చేస్తాం అసలు. లిటరల్లీ ఫాస్ట్ కవర్ చేస్తాం. సో మీరు అడగచ్చు బ్రో, స్కిల్ 6 లో అమ్మజాని ఉన్నాయి కదా అని, జెన్కిన్స్ తో చేస్తావేంటి బ్రో అని. సి అక్కడ వాళ్ళు ఇచ్చిన టైటిల్స్ అలా ఉన్నాయండి, అంతే. సి ఇంటిగ్రేట్ జెన్కిన్స్ పైప్ లైన్, బేసిక్ గా అది స్కిల్ 7 అనుకుంటాను నేనైతే. మైట్ బి దట్. ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి ఆర్ఆర్ఆర్ డిఎస్ ఇవన్నీ నేను మీకు చూపిస్తాను వన్ ఆఫ్టర్ అదర్. కంగారేం లేదు దానికి. సో అంటే టైటిల్స్ అలా పెట్టారు, బట్ యాక్చువల్ జరిగింది అది కాదు. సో దీనికి వెళ్ళాలంటే మనం ఒకసారి మా గ్రూప్ లోకి వెళ్ళి స్కిల్ 7 అని కొడితే ఆ, ఏంది హర్షప్రియ సింపుల్ డాకర్ ఫైల్. సో ఇది డాకరే మొత్తం. సో స్కిల్ 6 అని కొడితే ఎస్ డీటెయిల్డ్ స్టెప్స్ ఇదే నేను రాసింది. నమ్మరా? చూపిస్తా ఇదిగో, మనం రాసిందే. ఎనీవేస్ కంగారు వద్దు. యూ కెన్ సీ దిస్ బ్యాక్ ఎండ్. అంటే అంతే, అంతకుమించి ఏం లేదు. సో మనం చేసింది అది యాక్చువల్ గా ప్రాక్టికల్ అండి, ప్రాక్టికల్ 3 అది. ఓకే. ఎస్, కరెక్ట్. మనం ఇది అనవసరంగా హైలైట్ చేసాము. ఇది చేయాల్సిన అవసరం లేదు. సో తీసేయి. ప్రాక్టికల్ 3 ఎంగడా ఏడబ్ల్యూఎస్. ఏయ్ ఎంగడా. ఇదే ఇదే ఇదే. ఎస్, దిస్ ఈస్ ద వన్. కాకపోతే ఏడబ్ల్యూఎస్ రాయలేదు అంతే. ఇదా మస్. సో దీనికి ఎలా చేసాం, ప్రాక్టికల్ 3లోకి వెళ్ళాలి. స్కిల్ 6 దాకా అర్థమైంది కదా. స్కిల్ 7 డాకర్ అది నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. నో ప్రాక్టికల్ 1, ప్రాక్టికల్ 2, ప్రాక్టికల్ 3. ప్రాక్టికల్ 1 తెలిసిందే, సేమ్ స్కిల్ 3 మాదిరి ఉంటది అది. దేర్ ఈస్ నో ఎనీ, దేర్ ఇస్ నో డిఫరెన్స్ మోస్ట్లీ. వెబ్ యాప్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం, 3 డిఫరెంట్ బ్రాంచెస్. మనం ఇందాక చూసింది సేమ్ అదే. స్కిల్ 3 అండ్ ప్రాక్టికల్ 1 ఆర్ సారీ స్కిల్ 2 ప్రాక్టికల్ 1 ఆల్మోస్ట్ సిమిలర్. ఆల్మోస్ట్ సిమిలర్. అదేం లేదు, బ్రాంచింగ్, మర్జింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంతే. సో ప్రాక్టికల్ 1 ఏం పెద్ద లేదండి, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఆల్రెడీ చేసింది ఇది. సో కమ్ టు ప్రాక్టికల్ 2లో యూ కెన్ సి ఫ్రంట్ అండ్ అండ్ బ్యాక్ ఎండ్ టు ద డిఫరెంట్ రిపాజిటరీస్ డన్ బై అస్ ఎర్లియర్. దెన్ వి ట్రై టు ఇంటిగ్రేట్. ఇందులో ఎక్కడో రాసి ఉంటాను నేను. అదిగో రాసా. నేను రాసింది నాకు తెలియదే. సో యూ కెన్ సీ హియర్ నేను రాశాను ఇది. సో ఇప్పుడు వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ అంటే సేమ్ మనం రిపాజిటరీస్ క్రియేట్ చేస్తాం, పుష్ చేస్తాం. ఇది నొక్కినప్పుడు మనకి యాప్ వచ్చేస్తుంది, ఫ్రంట్ ఎండ్ యాప్ వచ్చేస్తుంది. ఎందుకు ఇలా అంటే నొక్కగానే వచ్చేస్తుంది అంటే మీరు నమ్మలేని నిజం వాడు చెప్తున్నా. అన్నీ ఆల్రెడీ బిల్డ్ అవుతూనే ఉంటున్నాయి. ఇదిగో ప్రాక్టికల్ 5 ఫుల్ స్టాక్ 10 సెకండ్స్ అయింది. లాస్ట్ బిల్డ్, లాస్ట్ డ్యూరేషన్ 10 సెకండ్స్. 9 డేస్ ముందు ఫెయిల్ అయింది. అంటే 9 డేస్ ముందు నేను ప్రాక్టికల్ 5 చేశా. 28 డేస్ ముందు ప్రాక్టికల్ 8 చేశా. లాస్ట్ సక్సెస్. మళ్ళీ అప్పటి నుంచి దీన్ని మళ్ళీ బిల్డ్ చేయలేదు. ఆటో బిల్డ్ అదే అవుతా ఉంది. నేను separate గా బిల్డ్ చేస్తే అది వస్తుంది, ఇక్కడ వస్తుంది. ప్రూఫ్ కావాలంటే నెక్స్ట్ పార్ట్ లో వీడియో చేసినప్పుడు చూపిద్దాం. సో ఇది థర్డ్ బిల్డ్ అనుకుంటా. ఎస్, థర్డ్ బిల్డ్ ఇది. మూడో బిల్డ్. మొదటి 2 గాల్లోకి ఎగిరి అలాగే. సో నొక్కగానే వచ్చేసింది. సో ఫ్రంట్ ఎండ్ యాప్ ఈస్ వెరిఫైయింగ్. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ డిప్లాయ్మెంట్ 8082 పోర్ట్ నంబర్.
సో దట్ we deployed already 9090 port number which is Tomcat port. సో MySQL ఓపెన్ చేయడం తెలిసిందే కదా అంతా హడావిడి 3 కాన్ఫిగరేషన్స్ సేమ్ సోది. ఇప్పుడు జెన్కిన్స్ లోకి వచ్చాక కొత్త ఐటెంలో ఫుల్ స్టాక్ లో ప్రాక్టికల్ టు పోలెసియం పైప్ లైన్ స్క్రిప్ట్. ఎస్, హియర్ వి ఆర్. పైప్ లైన్ స్క్రిప్ట్ అంటే ప్రాక్టికల్ టు ఫుల్ స్టాక్ లో కాన్ఫిగర్ లోకి వస్తే యూ కెన్ సీ ద పైప్ లైన్ స్క్రిప్ట్ హియర్. నేను చెప్తాను వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. మన ఎజెండా ఏంటంటే ప్రాక్టికల్ డూకి ఆటోమేటింగ్ స్ప్రింగ్ బూట్ డిప్లాయ్మెంట్ విత్ జెన్కిన్స్ యూజింగ్ పైప్ లైన్ స్క్రిప్ట్ అండ్ గిట్హబ్ ఎస్సిఎం. ఫస్ట్ జేడీకేకి జేడీకే పాత్ ఇవ్వాలి. టూల్స్ అని ఎందుకు ఇచ్చామంటే బేసిక్ గా టూల్స్ ఇన్ ద సెన్స్ జెన్కిన్స్ దగ్గర ఉన్న టూల్స్ అన్నమాట. నేను ఒకసారి మీకు క్లియర్ గా చెప్తా. జెన్కిన్స్ దగ్గర మేనేజ్ జెన్కిన్స్ లో మనకి టూల్స్ ఉంటాయి. టూల్స్ లో మనం ఇక్కడ ఏ పాత్ ఇస్తామో ఆ పాత్ అక్కడ ఇవ్వాలి. ఇప్పుడు మ్యావెన్ కి మ్యావెన్ హోమ్ అని ఇచ్చాం. సో ఇక్కడ మ్యావెన్ హోమ్ అనే ఉండాలి. ఇక్కడ జేడీకే హోమ్ అని ఇచ్చాం జేడీకేకి. ఎందుకు? బికాస్ వీ హ్యావ్ హియర్ జేడీకే హోమ్. సో ఇక్కడ ఏది ఇస్తే అది యాస్టీస్ అక్కడ ఉండాలి. ఎందుకంటే ఇది జెన్కిన్స్ కి సంబంధించింది. జెన్కిన్స్ లో మేనేజ్ జెన్కిన్స్ లో ఉన్న టూల్స్ లో జెన్కిన్స్ దానంతట అది వెరిఫై చేసుకుంటుంది ప్రతిసారి. పైప్ లైన్ ప్రాసెస్ లో ఏజెంట్ అనేది ఎనీ ఏజెంట్. ఏజెంట్ ఏంటి బ్రో అని అడగకండి, నేను చెప్తా. సెట్టింగ్స్ లోకి వచ్చి మేనేజ్ జెన్కిన్స్ లో వీ యూస్ టు హ్యావ్ ఇక్కడ ఎక్కడ ఉండాలరా సిస్టమ్. నో 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 నో, డౌన్ డౌన్ డౌన్. ఏడో ఉన్నాడు మొత్తానికి. ఏజెంట్స్ అనేది బేసిక్ గా ఉంటుంది. నేను అప్పుడు ఒకసారి చూశాను, బట్ తర్వాత చూడడం మర్చిపోయాను. అంటే గుర్తులేదు ఎలా చూడాలో. ఎనీవేస్, ఇప్పుడు అలా అక్కడ ఉన్న పాత అలా ఇస్తాం కాబట్టి ఇక్కడ అలా ఇస్తాము. తర్వాత దిస్ ఈస్ ద వన్ టామ్ క్యాట్ యుఆర్ఎల్ స్లాష్ టెక్స్ట్ ఏంది బ్రో అని నువ్వు అడగచ్చు. అది ఎన్వైరన్మెంట్ కదా. సో ఒకసారి నేను కాపీ పేస్ట్ చేసి నీకు చూపిస్తాను. ఓ మై గాడ్, హెచ్ రాలేదా? హెచ్ ఏంటిది? అంతేలే. ఓకే, యా, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ కరెక్ట్ ఐ థింక్ సో. అడ్మిన్ యూజర్ పాస్ ఇచ్చేస్తాం టామ్ క్యాట్ కి. తర్వాత బ్యాక్ ఎండ్ రెపో సెపరేట్ ఉంటుంది కాబట్టి అది సెపరేట్. ఫ్రంట్ ఎండ్ రెపో సెపరేట్. ఎండింగ్ డైరెక్టరీ బ్యాక్ ఎండ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ బ్యాక్ ఎండింగ్, అండ్ ఫ్రంట్ ఎండ్ డైరెక్టరీ ఏది ఉందో ఫ్రంట్ ఎండ్ అని పెడతాం నేను. అండ్ ఫైనల్లీ బ్యాక్ ఎండ్ వేర్ ఫైల్ స్ప్రింగ్ యాప్ 1.var. అది ఎక్కడ చూడాలంటే, సో మీకు రన్ అవ్వట్లేదు అనుకుంటున్నారేమో. ఫావికాన్ కరెక్ట్ గానే రన్ అవుతుంది. ఫావికాన్ ఉందంటే అది రన్ అవుతున్నట్టు కిందే లెక్క. సో మనం మేనేజర్ యాప్ లో ఇక్కడ టెక్స్ట్ అనేది రాలేదు, ఎందుకంటే స్ప్రింగ్ యాప్ 1 ఇచ్చాం కాబట్టి. ఇది బ్యాక్ ఎండ్ కి. నెక్స్ట్ మేనేజర్, సారీ ఫ్రంట్ యాప్ 1 కదా. సో యూ కెన్ సి రన్నింగ్. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఫైనల్లీ ఫ్రంట్ యాప్ 1.var, స్ప్రింగ్ యాప్ 1.var. బ్యాక్ ఎండ్ కి ఫ్రంట్ ఎండ్ కి వీ హ్యావ్ క్రియేటెడ్ ద వేర్ ఫైల్స్ విత్ దీస్ పర్టికులర్ ఎక్స్టెన్షన్స్ .var. ఇప్పుడు పైప్ లైనింగ్ అయిపోయిందండి, మొత్తం అయిపోయింది. అంటే అవ్వలేదు, ఎన్వైరన్మెంట్ వరకే అయ్యింది. పైప్ లైనింగ్ లో మనకి బేసిక్ గా కొన్ని పార్ట్స్ ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ పైప్ లైనింగ్ అని. టూల్స్, ఎన్వైరన్మెంట్ సెట్ చేసుకుంటాం. ఎన్వైరన్మెంట్ తర్వాత స్టేజెస్, బిల్డ్ స్టేజెస్ అంటాం వీటిని. సో ఒక్కోదానికి ఒక్కోటి పెడతాం. స్టేజెస్ లో ఒక స్టేజ్, ఇది రెండో స్టేజ్, ఇది మూడో స్టేజ్. ఓకే, సో ఫస్ట్ స్టేజ్ లో ఏం చేస్తాం మనం అంటే
ఫస్ట్ స్టేజ్‌లోకి వచ్చేసరికి వి యూజ్డ్ టు క్లోన్ ద రిపాజిటరీస్. నేమ్ ఎక్కడ ఇచ్చుకుంటాం. సో వి గివ్ ఈఎన్వి డాట్ బ్యాక్ ఎండ్ డైరెక్టరీ. ఈఎన్వి అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ కైండ్ ఆఫ్ థింగ్ మనకి అలా సిమిలర్‌గా అర్థం కావడానికి. సో బ్యాక్ ఎండ్ డైరెక్టరీ అంటే ఈడకొస్తుంది. సారీ యాహ్! ఇది బ్యాక్ ఎండ్ స్లాష్ బ్యాక్ ఎండ్. స్లాష్ బ్యాక్ ఎండ్ అంటే ఎటెళ్తుంది మళ్ళీ బ్యాక్ ఎండ్ దగ్గరికెళ్తుంది. అంటే స్ప్రింగ్ వన్ యాప్‌ని కాల్ చేస్తుంది. సో గిట్ బ్రాంచ్ మాస్టర్‌లోనే ఉండాల. ఓకే. ఇది కాల్. మళ్ళీ ఫ్రంట్ ఎండ్‌కి సేమ్. సో క్లోన్ రిపాజిటరీస్ కాబట్టి క్లోన్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్. ఇప్పుడు బిల్డ్ రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ అన్నాడు. మళ్ళీ స్టెప్స్ లో స్క్రిప్ట్ రాస్తాం. డెఫ్ నోడ్ హోమ్ టూల్ నోడ్ హోమ్. దేనికి ఇది బ్యాక్ ఎండ్ కి నోడ్ జేఎస్. ఫైనల్లీ ఇన్స్టాల్ ప్లగిన్స్ అని చెప్పి ఇది రాసుకుంటాం. తర్వాత ఈఎన్వి పాత్ ఇది. అంటే ఆ పాత్ ఏదైతే మనం నోట్ జేఎస్ కి ఇచ్చామో ఆ నోట్ జేఎస్ కి ఇచ్చిన పాత్ నోడ్ హోమ్ లో స్టోర్ అవుతుంది. ఆ నోడ్ హోమ్ ని మనం కాల్ చేస్తున్నాం ఈఎన్వి యూజ్ చేసి ఆబ్జెక్ట్ యూజ్ చేసి. సో ఇది మొత్తం ఒక ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్టరీ ఎక్కడికి వెళ్తుంది? ఫ్రంట్ ఎండ్ డైరెక్టరీ మనకు కావాలి. ఫ్రంట్ ఎండ్ లో ఏం అవ్వాలి? బ్యాట్ అంటే రన్ అవుతుంది అనమాట. సో బ్యాట్ ఎన్పిఎం ఇన్స్టాల్ బ్యాట్ ఎన్పిఎం రన్ బిల్డ్. సో ఈ రెండు కమాండ్స్ రన్ అవుతాయి ఫ్రంట్ ఎండ్ లో. సెకండ్ స్టేజ్ అయిపోయింది. థర్డ్ స్టేజ్ లో ప్యాకేజ్ రియాక్ట్ యాజ్ వేర్. సో వేర్ డైరెక్టరీ సేమ్ ఈఎన్వి ఫ్రంట్ ఎండ్ స్లాష్ వేర్ కంటెంట్. అంటే వేర్ కంటెంట్ అనే లేబుల్ మీద మనం ఆ పర్టికులర్ ప్యాకేజ్ లైక్ ప్యాక్ చేస్తున్నాం అలాగా. ప్రింట్ ఏ npm ఇన్స్టాల్ దిస్ హ్యాపెన్స్. యూ కెన్ సి సింగిల్ కొటేషన్స్ లో ఇచ్చినవి రన్ అవుతాయి. డబుల్ కొటేషన్స్ లో ఇచ్చినవి ప్రింట్ అవ్వడం లేకపోతే ఇంటర్నల్ ఎగ్జిక్యూషన్ ఏదో ఉంది, సంథింగ్ ఉంది అప్పుడు చెప్పారు, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ గా. మిమ్మల్ని వైవాల మరీ ఇంత దారుణంగా అడగరు. సో లీవ్ ఇట్. లేదు నేను నేర్చుకుంటానంటే మీరు నేర్చుకోండి. నాకు అసలు ఈ పర్టిక్యులర్ ఎక్స్పెరిమెంట్ చాలా ఇబ్బంది పెట్టింది నాకు. సో ఐ కాంట్. సో ఎంకేడిఐఆర్ క్రియేషన్ ఆఫ్ ద డైరెక్టరీ ఎంకేడిఐఆర్ వేర్ డైరెక్టరీ ఏమని పెట్టాం? మెటా ఇన్ఫ్ అని పెట్టాం, వెబ్ ఇన్ఫ్ అని పెట్టాం. ఇది ఎక్కడ వెరిఫై చేస్తాం అంటే సారీ వెబ్ యాప్స్ లో మేనేజర్ లో మెటా ఇన్ఫ్ వెబ్ ఇన్ఫ్ దేర్ వీ కెన్ వెరిఫై దీస్. మెటా ఇన్ఫ్ కొడితే కంటెక్స్ట్ వస్తుంది. కంటెక్స్ట్ ఓపెన్ చేస్తే దిస్ ఈస్ ద వన్. ఇది కాదు మీన్ అలా లైక్ ఒక శాంపుల్ ఫైల్ ఒకటి క్రియేట్ అయి ఉంటుంది అంతే. ఇక్కడ వెబ్ ఫైల్లో యూ కెన్ సి అంటే టామ్ క్యాట్ బేసిక్ రన్నింగ్ ప్రాసెస్, టామ్ క్యాట్ కి సంబంధించిన కోడ్ అన్నమాట అంతా. అంతే. సో అక్కడ మీరు వెరిఫై చేసుకోవడమే. సో ఫైనల్లీ వీ విల్ కంక్లూడ్ విత్ ఫైనల్ స్టేజ్ బిల్డ్. బిల్డ్ ప్రాసెస్ చేయాలి కదా, మరి బిల్డ్ చేయకపోతే ఎలాగా? ప్రతిసారి ఎంవిఎన్ క్లీన్ ప్యాకేజ్. ఎంవిఎన్ అంటే మ్యావెన్. కొన్ని కమాండ్స్ లో కామన్ గా వొవెల్స్ అనేవి రిమూవ్ చేస్తారు. ఎంఏవిఎన్ లో ఏ అండ్ డిఆర్ వొవెల్స్. సో అంటే కొన్ని కాదు, మోస్ట్ ఆఫ్ ద కమాండ్స్ నేను ఇప్పటి వరకు చూసిన వాటిల్లో లెనక్స్ కమాండ్స్ లో వొవెల్స్ అనేవి వాడరు. ఇప్పుడు మూవ్ అనే దాంట్లో ఓ అండ్ ఈఆర్ వొవెల్స్. ఎంవిఏ మనం వాడేది. సిపి అని ఎందుకు వాడాం? మరి కాపీలో వై వొవెల్ కాదు కదా అంటే చెప్పే కదా, కొన్ని కమాండ్స్ మాత్రమే అలా ఉంటుంది, అన్ని కమాండ్స్ కి అలా ఉండదు. సో క్లీన్ ప్యాకేజ్. ప్రతిసారి మనం ప్యాకేజ్ని క్లీన్ చేస్తాం వెన్ ఎవర్ వీ వాంట్ టు హ్యావ్ ఎ న్యూ బిల్డ్. అది ద మస్. ప్రతిసారి మనం ఏమని రీనేమ్ చేస్తాము? డాట్ వేర్ ఆఫ్ స్ప్రింగ్ యాప్ వన్, మళ్ళీ అదే నేమ్ తో టార్గెట్ ని రీనేమ్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ వి యూజ్ గ్రూవీ శాండ్ బాక్స్. ఈ గ్రూవీ శాండ్ బాక్స్ అనేది ఇస్తాము. సో దట్ ఈస్ ద అదర్ వన్. సో ఫైనల్లీ ఇక్కడ మనకి యాడ్ అయింది. వెరిఫై చేయాలి కదా. మనం వెరిఫై చేయాలంటే ఇప్పుడు MySQL ఓపెన్ చేయాలి. ఓ తతంగం ఉంది. సో మీరు వెరిఫై చేసుకోండి. పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు. నౌ ఉన్నవాడన్నిటిలోకి గుణపం పెద్ద గుణపం ఇది. నాకు ఆల్మోస్ట్ $40 లాస్ పెట్టిన గుణపం ఇది. $40 అంటే మాటలు కాదు, చాలా కష్టం. ఎంతో కష్టపడ్డాను.
ఓ ఏంటిది? ఎస్. ఓకే. సో యూ కెన్ సీ 106కి వచ్చింది నాది 140 నుంచి. హార్ట్లో హోల్ పడింది. 106.10 పెరిగిందా? తగ్గిందా? నాకు అర్థం కావట్లేదు. $33.45 ఆ డేటాబేసే మొత్తం దొబ్బింది. స్టాటిస్టిక్ డేటాబేస్. ఎనీవేస్ అదిదా మా చూడండి ఇదిగోండి. రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ 0.15 15 పైనే ఉందిరా. ఇది రిలేషనల్ డేటాబేస్ $29. EC2 1.43 ఇదేది EC2 ఇది. సో ఎందుకు వాడతాం ఇవన్నీ? చెప్తా. డేటాబేస్ అనేది మనం MySQL లో వెరిఫై చేసుకోవడానికి MySQL వాడతాము. బట్ డేటాబేస్ లినక్స్ ఎన్వైరన్మెంట్ లో క్రియేట్ అవుతుంది. సో అరోరా అండ్ ఆర్డిఎస్ మీద టైప్ చేసి మీకు తెలిసిందే చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ ఇది. ఇది గనక ఎగ్జామ్ లో ఎవడికి వచ్చిందో వాడు సావే వాడికి సావే లిటరల్లీ వాడికి సావే. హీ విల్ డై హీ విల్ డై ఆర్ షీ విల్ డై అంతే. ఏడుపు వచ్చిందిరా నాకు దీనమ్మ. 2 రోజులు లేసాను దీన్ని. సారీ, ఒక రోజులోనే 4 సార్లు చేశాను. ఎస్, 2 రోజులు చేసింది ఇది కాదు. అది ఇంకో కళాఖండం ప్రాక్టికల్ 4 అది. 2 డేస్ పట్టింది నాకు. అది అర్థం కాదు, ఎంత చేసినా అవ్వలేదు అది. సాడెస్టిక్. ఫైనల్లీ ఇది రన్ చేసామనుకో, బిల్డ్ షెడ్యూల్ మనం సరదాగా ఒకసారి ఏం కొట్టాలో కొడితే అది వచ్చేస్తుంది. ప్రాక్టికల్ 2కి మనం ఏం టైప్ చేసాము? ల్యాబ్ సారీ ల్యాబ్ 3 కదా, మనం ఎందుకు అంత హడావిడి చేస్తున్నాం. సో ల్యాబ్ 3లో 9 పేజెస్ వచ్చింది. ఇదైతే లిటరలీ 9 పేజెస్ వచ్చింది, చాలా చేసాం కాబట్టి. సో ఇదంతా నేనే టైప్ చేశా మోస్ట్లీ. సారీ, ఇది నేను టైప్ చేయలేదు. మా సార్ పంపించిన పీడిఎఫ్ నుంచి కట్ పేస్ట్ కొంచెం మాడిఫై చేశాను. నాకు అర్థమయ్యేలాగా కూడా కొన్ని రాశాను, ఎక్స్ట్రా పాయింట్స్ కొన్ని. సో అది ద మ్యాటర్. అండ్ యూ కెన్ సీ ఇక్కడ కూడా మార్చాలా. ఇది నొక్కినప్పుడు అంటే అక్కడ EC2 ఇన్స్టెన్స్ ఆన్లో లేదు, DB ఆన్లో లేదు, లినక్స్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ రావట్లేదు అంతే. అంతకు మించి ఏమీ లేదు. సో దట్ ఈస్ స్కిల్ సారీ ప్రాక్టికల్ 3 మనకి జెన్కిన్స్ లో ఉండదండి. సో నౌ ప్రాక్టికల్ 4, ప్రాక్టికల్ 5 అండ్ స్కిల్ 7, 8, 9, 10 ఈ 4 అప్కమింగ్ వీడియోలో డిస్కస్ చేద్దాం. వాట్ డిడ్ వీ డూ. అరోరా గురించి మీకు తెలిసిందే, DB ఎలా క్రియేట్ చేస్తాం. చెప్పేసి ఆపేస్తాను. డేటాబేసెస్, క్రియేట్ డేటాబేస్, వాడు కొన్ని ఇస్తాడు ఎలా క్రియేట్ చేయాలని. ఈజీ క్రియేట్ MySQL సెలెక్ట్ చేస్తాము. DB ఇన్స్టెన్స్ అలాగే ఉంచేస్తాము. ఇక్కడ మాస్టర్ యూజర్ నేమ్ మెయిన్ 1 ఏదో పెడతాము. తర్వాత ఇది అలాగే సెల్ఫ్ మేనేజ్డే ఉంటుంది. అండ్ మాస్టర్ పాస్వర్డ్ ఇస్తాం. పాస్వర్డ్ ఇస్తాం, కన్ఫర్మ్ పాస్వర్డ్. EC2 కనెక్షన్లో కనెక్ట్ EC2 వ్యూ డీటెయిల్స్లో ఇది. సో ఫైనల్లీ వీల్ కంప్లీట్ దిస్. సో అది DB క్రియేషన్. నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ VPC అంటే సెక్యూరిటీ గ్రూప్స్లో ఏంది మన కథ అంటే, సెక్యూరిటీ గ్రూప్స్లోకి వచ్చేసరికి వాట్ డూ వీ డూ అంటే వీల్ కమ్ టు అదే VPC అంటే ఏదో ఉంది, వర్చువల్ ప్రైవేట్ కాన్ఫిగరేషన్స్ సంథింగ్ ఉంది. మనం ఏం చేయకుండా సరదాగా ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటుంది. సెక్యూరిటీ గ్రూప్స్లోకి వచ్చి బై డిఫాల్ట్ ఉన్న ఇన్స్టెన్స్ ఉంటుంది, దాంట్లో మనం ఆల్ ట్రాఫిక్ అని పెడతాం. IP అడ్రస్ మార్చడం కొన్ని ఉంటాయి. సో అది ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళినప్పుడు మనకు ఆప్షన్ వస్తుంది. సో ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్లోకి వచ్చి ఇక్కడ కస్టంలో ఆల్ ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కాకుండా ఆల్ ట్రాఫిక్ సెలెక్ట్ చేయాలి అంతే. సో నేనేం మార్చట్లేదు కాబట్టి ఐ విల్ కమ్ బ్యాక్. తర్వాత మనం ఏం రన్ చేయట్లేదు. సో అరోరా DBSలో ఈస్ దేర్ ఎనీ డేటాబేస్ బీయింగ్ రన్? నో, 0 డేటాబేసెస్. నాకు ఐఎల్ సేఫ్. తర్వాత EC2లోకి వచ్చినప్పుడు
మనకి కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంది EC2తో. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. లాంచ్ ఇన్స్టాన్స్ కొడతాం. అది ఎక్కడైనా కొట్టొచ్చు. నేను సరదాగా డాష్‌బోర్డ్‌లోకి వచ్చి లాంచ్ ఇన్స్టాన్స్ కొడతాను. ఇక్కడ నేము, ఇన్స్టాన్స్ టైప్ ఇక్కడ మనం బేసిక్‌గా సెలెక్ట్ చేసేది ఈ అమెజాన్ లైనక్స్. ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉంటది. అది సెలెక్ట్ చేసుకుంటాము. T3 మైక్రో మీరు T3 స్మాల్‌కి కూడా వెళ్ళొచ్చు. అబ్బో! ఇప్పుడొస్తుంది ఇది. అప్పట్లో నా T3 మైక్రోవే వచ్చింది. స్మాల్ రాలేదు. సో, ఇప్పుడు ఇది కూడా ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉంది. ఓహ్! 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 T3 స్మాల్ అంతే. యాహ్! చాలు. కీ పెయిర్ లాగిన్ ఉంటుంది. ఒక కీ పెయిర్ మనం బేసిక్‌గా క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ న్యూ పెయిర్‌లోకెళ్ళి ఆర్ఎస్ఏలో ఈ ఫైల్‌కి వస్తుంది. ఇక్కడ కీ పెయిర్ నేమ్ ఏదో ఒకటి మీకు స్పెసిఫై అయ్యి ఉంటుంది. అది ఇస్తాం. ఆ! ఇదే మా సార్ పెట్టింది. ఎనీవేస్ అది ఇస్తాము. తర్వాత వి విల్ క్రియేట్ ఐ మీన్ వి సెలెక్ట్ ది ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. తర్వాత ఇది 20 జీబీ పెడతాం. 8 జీబీ చాలదు. సో, తర్వాత అడ్వాన్స్డ్ డీటెయిల్స్‌లోకి వచ్చి హ్మ్. 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 చీకటే అంతే అయిపోయింది ఖతం. ఏంలా కరెక్టే. మనం చేస్తుంది కరెక్టే. నౌ ఫైనల్లీ అన్నీ రన్ అయిన తర్వాత మనకి ఇందాక నేను ఓపెన్ చేసినప్పుడు రాలేదు చూడండి. ఆ లింక్‌లో అవుట్‌పుట్ అనేది వచ్చి చూపించుకుంటుందన్నమాట. ఓకేనా? అర్థమైందా రాజా? సో, దట్ ఈస్ ద వీడియో. సో, కొత్తగా ఎవరైనా ఛానల్‌ని దేకితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ తెలీదా? గూగుల్‌లో కొట్టు 'పవన్ షణ్ముఖ్ కాకర్ల' అని వచ్చిద్ది. ఇదిగో నా లింక్డ్ఇన్ చూసి కామెడీలు చేయకండి. పెద్ద ప్రాబ్లమ్ అది నాకు. అండ్ యెస్ ఇదిగో మీరిదే చేయాలా. అమెరికా వెళ్ళండి. అందరూ కలిసి అమెరికా వెళ్ళిపోండి. అండ్ మన ఛానల్‌లో కొత్తగా వీడియోలు నేను డిస్కస్టర్స్ అల్గోరిథం పెట్టాను. అంతకుమించి ఏం పెట్టలేదు. సో, అంతే. బీ రెడీ. ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. నేను ఇచ్చిన రిసోర్సెస్ నా రెపో లింక్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. యూ కెన్ గో త్రూ దెమ్. కొంచెం ఆలోచించండి. గిట్‌హబ్.కామ్‌లోకొచ్చి మీరు మీ అకౌంట్‌లో లాగిన్ అయితే మీరు నా రిపాజిటరీస్‌ని ఫోర్క్ రిపాజిటరీస్ కింద కూడా మార్చుకోవచ్చు. Fork in the sense particular copy of the repository will be saved into your remote repository. సో అది కొంచెం విచిత్రమైన టర్మ్. అది గిట్‌హబ్ వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. నాలాంటి దేవుళ్ళకి. ఎనీవేస్ అదిదమ్మాస్. ఓకే. సో నా రిపాజిటరీస్‌లోకి వస్తే ఇదిగోండి ఇన్నున్నాయి. కొంచెం ఎక్కువే ఉన్నాయి. సో అంతే. మీకేం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.